మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సో కానీ ఈ డబ్బు ఎక్కడ మోసపోయారు మీరు? డబ్బు మోసపోవడం అంటే ఇప్పుడు నా ఉన్న పరిస్థితికి సంపాదించిన దాంట్లో బ్యాకప్ కాదు, కానీ ఒక ఫ్రెండ్స్, ఇద్దరు నా క్లోజ్ ఫ్రెండ్స్, అంటే పర్సనల్ ఫ్రెండ్స్, ఇండస్ట్రీ వాళ్ళు కాదు, వాళ్ళతో పాటు నమ్మి నేను షూరిటీ పెట్టాను సంతకానికి. అది నేను చేసిన పెద్ద పొరపాటు. తర్వాత రియలైజ్ అయ్యాను. దేనికి షూరిటీ? ఒక బిజినెస్ రియల్ ఎస్టేట్ వెంచర్లో పెడదాం అన్నట్టుగా నాతో భూమి ఉంది కదా అంటే నేను ఇంకా ఆలోచించలేదండి, ఐడియా లేదు, పెట్టాను. వాళ్ళు నష్టపోయారు. అక్కడ నష్టపోవడం వల్ల నేను కట్టాల్సి వచ్చింది. అది అంటే షూరిటీ సంతకం మీరు పెట్టింది అంటే సాక్షి సంతకం అంతేనా? చెక్కులు ఇచ్చారు అన్ని నావే. అంటే వాళ్ళు నేను కలిపి అంటే సైలెంట్ పార్ట్నర్ అన్నారు. అలా పెట్టేసి అక్కడ కొట్టింది నాకు. అదే ఇయర్ కాలు కూడా విరిగింది. అంటే అన్నీ ఒకసారి వచ్చాయి. దాంతో నాకు ఏమైందంటే పోనీ అంత డబ్బు పోయినా వాడికి నేను వర్క్ చేస్తున్నా, నేను వర్క్లో ఉండున్నా ఆ కట్టాల్సిన వాడు ఆగేవాడేమో నన్ను చూసి, సరే వీడు వర్క్లో ఉన్నాడు కొంచెం ఇస్తాడని. వాడు వచ్చి చూస్తే నేను బెడ్ మీద కూర్చున్నా కాలు విరిగి. ఓకే, వాడికి నమ్మకం ఉంటుంది, ఇస్తావా చేస్తావా అనేసరికి ఉన్నవని పోకేసి వాడికి ఇవ్వడం, దాదాపుగా ఇక బయట నుంచి తీసుకుని ఇవ్వడం, అలా సెటిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఎన్ని కోట్లు? కోట్లు కాదండి, లక్షలు, 45-50 లక్షలు. 45-50 లక్షలు అని పెద్ద విషయం కదా మీకు? నాకు పెద్ద విషయం, నాకు చాలా పెద్ద విషయం. అయిపోయి దాదాపు క్లియర్ చేసుకున్నాను. ఇంకొన్ని అంటే దానికోసం చేసినవి బయట, అంటే వాడికి ఇవ్వడం కోసం బయట తీసుకున్నాను, ఫ్రెండ్స్ దగ్గర అవ్వచ్చు, రిలేటివ్స్ దగ్గర అవ్వచ్చు. కొంచెంగా క్లియర్ చేసుకుంటాను. ఆయన ఏమన్నా మిమ్మల్ని బెదిరించడం, డబ్బులు సరే ఇప్పుడు కేసు కదా, ఇప్పుడు చెక్ బౌన్స్ చేసి కేసు వేస్తే మళ్ళీ అది గొడవ, డబ్బులు ఇవ్వాలి కదా మనం. ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు మా వాళ్ళిద్దరు చేతులు ఎత్తేసారు అయిపోయిందని, మేము చేయలేమని. మరి నన్నే అడుగుతాడు వాడు. ఓకే, అన్ఫార్చునేట్ అందులో ఒక ఫ్రెండ్ ఈ పాజిటివ్ 2017లో ఈ ప్రెషర్కి చనిపోయాడు. దాంతో ఇంకెవరిని అడుగుతాడు? నన్నే అడగాలి. నేను కదా బాధ్యతగా నేను ఇస్తాను రా బాబు అని చెప్పింది మా ముందు ధైర్యంగా. సో అయిపోయింది అది, అంటే ఆ ఎపిసోడ్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే నేను దానికోసం కానీ దాని తర్వాత తీసుకున్నవన్నీ క్లియర్ చేయడం పడుతున్నా నెమ్మదిగా. అక్కడ కొన్ని దాదాపు క్లియర్ చేసేయండి దేవుడి దయ వల్ల. దాదాపుగా వర్క్ చేస్తాను, మనకి వేరేది ఏం లేదండి, వేరే ఏమంటారు ఇంకా వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏం లేదు. సో దాదాపుగా క్లియర్ చేశాను టు అన్ ఎక్స్టెంట్. ఇంకొన్ని ఉన్నాయి ప్రాబ్లం. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు దేవుడి దయ వల్ల. దే హ్యావ్ గివెన్ మీ టైం. అర్థం చేసుకున్నారు కొంతమంది, సర్లే వీడు ఎక్కడ పోటీ ఇస్తాడు అని. ఏదో గుర్తొచ్చినప్పుడు ఫోన్ చేస్తుంటారు, అండి మీరు ఇవాళ డబ్బులు గుర్తుందా మాకు అని. సార్ గుర్తుంది సార్, లెక్క కడుతున్నాను, ఇస్తాను సార్, మొత్తం క్లియర్ చేస్తాను. దేవుడి వల్ల ఇయర్ ఎండ్కైనా కొంచెం వర్క్ మళ్ళీ బాగా స్పీడప్ అవుతే ఇంకొన్ని క్లియర్ చేసుకోవచ్చు. కానీ ఆ ప్రెషర్ ఉంటుంది చూసారు, అడగద్దు అసలు. వాడు ఫోన్ చేస్తే వచ్చే ప్రెషరు ఒకప్పుడు విండవే పలానా వాడికి టెన్షన్. ఇప్పుడు నేను పడుతున్నా 10 ఏళ్ళ నుంచి, వర్ణాతీతం. అది తెలుసా మీ బాధలు ఇండస్ట్రీలో ఉన్న పెద్దలకి, డైరెక్టర్స్కి? పెద్దలకి తెలియకపోవచ్చు, ఇప్పుడు మీ దాకా తెలుస్తుందేమో. కానీ నేను తొందరగా ఎవరికి అలా చెప్పుకోలే. ఏదో ప్రాబ్లమ్స్లో ఉన్నంటే ఆ టెన్షన్ ఎప్పుడు షూటింగ్లో వర్క్ చేసినప్పుడు బయటపడలేదండి. ఫోన్ వస్తూ ఉంటుంది, సైలెంట్లో ఉంటుంది, ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. షార్ట్ గ్యాప్లో అక్కడ మాట్లాడాలి ఉంటుంది, పక్కకు వచ్చి ఫోన్లో మాట్లాడేసి మళ్ళీ వెళ్ళిపోతాను. చెప్పడం వల్ల ఏమవుతుంది సార్ అంటే నా కాన్సెప్ట్ ఏంటి, ఇప్పుడు కూర్చోబెట్టి బాధ చెప్పడం వల్ల అయితే వాడికి నమ్మి చిరాకైనా వస్తుంది, అసహ్యమైనా వస్తుంది, జాలి వస్తుంది, అయ్యో అని. నాకు ప్రయోజనం ఏముంది? ఏమో వీడు నన్ను అడుగుతాడేమో నెక్స్ట్ సినిమా, నాకు అవకాశం ఇవ్వకపోతే. ఇప్పుడు పర్సనల్గా మాట్లాడడం వల్ల నేను వెళ్ళి ఏమంటే కొంచెం నాకు ఇంత హెల్ప్ చేయండి, నేను ఇస్తాను వాడికి ఇవ్వాలంటే ఎవరి భయం వాళ్ళకి ఉంటుంది కదా. అంతే కదా. అందుకని నేను పర్టికులర్గా అయితే కూర్చుని ఎవరికి చెప్పింది లేదండి. అలాంటి అవకాశం కూడా నేను తీసుకోలేదు ఎవరి దగ్గర. ఓకే, సో మీ లైఫ్ ఏంటో, మీరేంటో అంతే. ఏంటి అసలుకి మీ కుటుంబ నేపథ్యం ఏంటి అసలుకి? మీరు ఏం చదువుకున్నారు? నేను గ్రాడ్యుయేషన్ చేశాను సార్, బీకామ్ ఆనర్స్ హైదరాబాద్లో. ఓకే, స్కూలింగ్ ఇక్కడే. ఓకే, డిఏవి పబ్లిక్ స్కూల్, సెంట్రల్ సిలబస్ స్కూల్ అంతా, ఇంటర్మీడియట్ అంతా ఇక్కడే, పుట్టింది ఇక్కడే. మా ఫాదర్ బ్యాంక్ ఎంప్లాయీ, ఇండియన్ బ్యాంక్లో వర్క్ చేసేవారు. మా ఫాదర్ చనిపోయిన తర్వాత కంపార్చునేట్ గ్రౌండ్స్ మీద మదర్కి వచ్చింది జాబ్, అది కంటిన్యూ చేశారు. ఆవిడ 2012 రిటైర్ అయ్యారు. 16 ఆవిడ పాజిటివ్. ఇద్దరు చనిపోయారు. ఓకే, చాలా చిన్న ఏజ్లో చనిపోయారు. ఫాదర్ నాకు 16 years అప్పుడు, మదర్ 2016 36 నాకు అప్పుడు. సో చనిపోయారు. సో నేను మా బ్రదర్ ఉంటాం.